సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత అంటే ఒక సిజేరియన్ కానీ లేదంటే నార్మల్ డెలివరీ కానీ అంటే డెలివరీ తర్వాత 3 months తర్వాత నుంచి మనకి ఎవ్రీ మంత్ పీరియడ్స్ అనేవి కరెక్ట్గా వస్తూ ఉంటాయి. సో తర్వాత ఇంటర్ కోర్స్ అనేది చేస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని గురించి కాపర్ టీ అనేది యూస్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది ఎంతవరకు సేఫ్ అండ్ ఇది తీసుకునేటప్పుడు ఎలాంటి ఏమనిపిస్తూ ఉంటుంది అండ్ ఒకవేళ ఇది వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు అంటే నాకు తెలిసినంత వరకు కొన్ని డౌట్స్ అనేవి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీ తర్వాత మనం ఏంటంటే 3rd month వరకు అయితే ఖచ్చితంగా పీరియడ్ అనేది కంటిన్యూగా బ్లీడ్ అనేది అవుతూ ఉంటుంది అండ్ ఒళ్ళు పచ్చిగా ఉంటుంది. దాని తర్వాత నుంచి మనకి మంత్లీ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ టైంలో ఏంటంటే మీరు 3 months తర్వాత లేదా 5 months తర్వాత కాపర్ టీ అనేది అయితే వేయించుకోవచ్చు. కొంతమంది ల్యూంబ్ అంటూ ఉంటారు, కొంతమంది ఏమో కాపర్ టీ అని అంటూ ఉంటారు. ఏదైనా కానీ మనకి ప్రెగ్నెన్సీ అనేది ఒక ప్రెగ్నెన్సీకి ఇంకొక ప్రెగ్నెన్సీకి గ్యాప్ మెయింటైన్ చేయడానికి ఇది బెస్ట్ ట్రిక్ అనే చెప్పొచ్చు. సేఫ్టీల కంటే కూడా అండ్ ఇంకొంచెం ట్యాబ్లెట్స్ యూస్ చేసి గ్యాప్ తీసుకోవడం కంటే ఇది కొంచెం బెటర్ సొల్యూషన్. కాకపోతే ఇదేంటంటే కొంతమందికి ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి, కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది కంటిన్యూగా, కొంతమందికి ఏంటంటే బ్లీడ్ కంటిన్యూగా అవుతూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ కాపర్ టీ వల్ల ఉంటాయన్నమాట. ఎవరికైతే 15 daysకి అబోవ్ అండ్ బ్యాక్ పెయిన్ కంటిన్యూగా బ్యాక్ పెయిన్ రావడం, దాని తర్వాత ఇన్ఫెక్షన్స్ అనేవి మాటికి దురద రావడము లేదంటే ఏదో పెయిన్ ఫీల్ అవుతున్నట్టుగా ఉంటే మాత్రం వీళ్ళకి పడనట్టు, వీళ్ళు మాత్రం తీయించుకోవచ్చు. మీకు నచ్చలేదు అని అంటే వెంటనే తీస్తారు. అది 1 year అండ్ 5 years వరకు కూడా ఉంటుంది. దాన్ని బట్టి మనము తీసుకోవచ్చు. కాకపోతే ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే మాత్రం తీయించుకోవడం చాలా మంచిది. అండ్ ఇది ట్యాబ్లెట్స్ యూస్ చేయడం కంటే ఈ కాపర్ టీ అనేది బెస్టే. సో ఖచ్చితంగా మీకు మంచిగా అనిపిస్తే ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. కానీ మీకు నచ్చకపోతే ఏదో ఉన్న ఫీలింగ్ ఉండి లేదా ఇన్ఫెక్షన్స్ ఎక్కువై బ్లీడ్ ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా తీయించుకోవచ్చు మీరు. దీనికంటే సేఫ్టీ లేదంటే ఇతర ట్యాబ్లెట్స్, సైడ్ ఎఫెక్ట్ లేని ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి ప్రెగ్నెన్సీని రాకుండా చేసేవి. సో వాటి వల్ల కూడా మీరు ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవచ్చు. కానీ పడితే మాత్రం ఇది బెస్ట్ సొల్యూషన్ అనే చెప్పాలి. సో ఖచ్చితంగా 5 years వరకు లేదా 3 years వరకు మీకు నచ్చినంత వరకు ఉంచుకొని దాన్ని తీసేయచ్చు. దాని తర్వాత దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. తర్వాత ట్యాబ్లెట్స్ వల్లనే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ కాపర్ టీ వల్ల అయితే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో 6 monthsకి లేదా 3rd month నుంచి అయినా మీరు కాపర్ టీ అనేది వేయించుకోవచ్చు. ఇది కాస్ట్ అయితే నాకు అంతగా ఏం తెలియదు, కానీ ఇది పెట్టేటప్పుడు మాత్రం కొంచెం పెయిన్గానే ఉంటుంది. అంటే మామూలుగా మనకి లైట్గా స్టిచెస్ వేసేటప్పుడు అంటే మామూలుగా నార్మల్ డెలివరీ అయినాక స్టిచెస్ వేసేటప్పుడు ఎలాంటి పెయిన్ ఉంటుందో అంతకంటే కొంచెం తక్కువ పెయిన్ అయితే ఉంటుంది. అంటే ఏదో పెట్టిన ఇరిటేటింగ్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ తీసేటప్పుడు కూడా సేమ్ ఫీలింగ్, కాకపోతే మరీ అంత ఎక్కువ కాదు, లైట్ పెయిన్ అయితే ఉంటుంది, ఇబ్బందిగానే అనిపిస్తుంది ఒక 2-3 days. దాని తర్వాత నుంచి అలవాటు అయిపోతుంది. అండ్ బ్లీడ్ కూడా కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కటి చూసుకోండి. సో ఏది ఏమైనా దీని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు తెలుసు. ఇంకా ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో కాపర్ టీ గురించి. ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.